నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటాను. ఈరోజు అయితే మీకు ఒకటి ఎన్టీఏ నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది. మరి దేనికి సంబంధించి, అలాగే దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఆ ఎగ్జామ్ సంబంధించి పూర్తి వివరాలైతే మీకు ఈ వీడియోలో అందిస్తాను. చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు. సో అయితే ఆ వీడియో అప్పుడు చేయలేకపోయాను. సో ఇప్పుడైతే దానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఆ అప్డేట్తో పాటుగా మిగతా వివరాలు కూడా అందించాలని అనుకుంటున్నాను. చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే చేస్తున్నాను. సో మరి మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అయితే అంతకంటే ముందుగా మీరైతే లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్కటి జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఇలా ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఒక పబ్లిక్ నోటీస్ అనేది రావడం జరిగింది 24 జనవరి 2024 అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET PG 2024 అని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి వీళ్ళైతే ఒక పబ్లిక్ నోటీస్ అనేది మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎందుకు రిలీజ్ చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కింద డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మనకు ఆల్రెడీ CUETకి సంబంధించి అంటే పీజీ కోర్సులకు సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి మనకు ఆల్రెడీ డిసెంబర్ 2023లో మనకు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ 26 డిసెంబర్ 2023 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి. మరి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24 జనవరి 2024 అనమాట. సో దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ కొత్తగా ఇచ్చారనమాట. కొత్త డేట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూస్తున్నారు మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి 2024. మరి సక్సెస్ఫుల్ ఫీ పేమెంట్ చేయడానికి మళ్ళీ డేట్స్ ఏమి ఇచ్చారయ్యా అది కూడా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 26 డిసెంబర్ నుంచి మీరు 25 జనవరి 2024 వరకు అయితే మీరు ఆన్లైన్లో ఫీ పే చేసేయచ్చు అనమాట. అయితే దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసేసి ఏం చేశారంటే మనకు 1 ఫిబ్రవరి 2024 వరకు అయితే మీరు ఆన్లైన్లో ఫీ సక్సెస్ఫుల్గా పే చేయొచ్చు. మరి దానికి సంబంధించి అలాగే పొరపాటున ఇంకెవరైనా కరెక్షన్స్ ఉండి మేము కరెక్షన్స్ చేసుకోలేకపోతాం, మా మిస్టేక్గా అప్లోడ్ చేయడం జరిగింది లేదా మిస్టేక్గా డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది, మరి మాకు కరెక్షన్ చేసుకోవడానికి కుదురుతుందా అంటే కుదురుతుందండి. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, కరెక్షన్ డేట్స్. ఇక మీరు చూస్తున్నారు చూడండి, 2 ఫిబ్రవరి 2004 నుంచి మనకు 4 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనం కరెక్షన్ చేసుకోవచ్చు మన అప్లికేషన్స్లో ఏమైనా ఉంటే. సో ఇక్కడ దానితో పాటు వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఏమైనా మీకు దీనికి సంబంధించి క్వైరీస్ కానీ లేకుంటే డౌట్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ కొన్ని నెంబర్ అనేది ఇచ్చారు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, అలాగే ఒక మెయిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్టీఏకి సంబంధించి ఇక్కడ అంటే మీరు దాని పాటుగా మీ యొక్క క్వైరీ అనేది కూడా మీరు అక్కడ వాళ్ళకి పంపొచ్చు అనమాట. ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో ఇది మీరు రైట్ చేసుకోండి. అలాగే నేను ఈ వెబ్సైట్ లింక్ కింద కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయొచ్చు. నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇస్తాను. అలాగే ఇక్కడ మీరు కింద చూస్తున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఎన్టీఏ వెబ్సైట్ అని చెప్పేసి ఉంది కదా, www.nta.ac.in లేదా అలాగే ఇక్కడ pgcuet.samarth.ac.in అని చెప్పేసి ఇచ్చారు కదా. సో దీంట్లో వెళ్ళి కనుక మనం చేసుకున్నట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు కూడా ఎవరైతే మిస్ అయిపోయామో, మేము అప్లై చేయలేకపోయాము, లేదా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూనివర్సిటీస్లలో పీజీ కోర్సులు చేయడానికి, సో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే ఎలా వెళ్ళి ఎక్కడ వెళ్ళి అప్లై చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సిలబస్ అయితే ఏంది, ప్యాటర్న్ అయితే, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పటిదాకా మనం నోటిఫికేషన్ చూసాం కదా, పబ్లిక్ నోటీస్ అయితే చూసాం. సో ఆ పబ్లిక్ నోటీస్ సంబంధించి మనకు వెబ్సైట్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానని చెప్పాను కదా. ఇచ్చిన తర్వాత మీరు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అనేది కనిపిస్తుంది అనమాట ఎన్టీఏకి సంబంధించి ఇలా అది. సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో బ్లూ కలర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి, హోమ్ అని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో మీకు ఏమైనా డౌట్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, మీ యొక్క కోర్సుకు సంబంధించి ఏవైతే డీటెయిల్స్ కావాలో సో మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్స్ సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ నుంచి మీరు అయితే చూసేసుకోవచ్చు. అలాగే యూనివర్సిటీస్ అంటే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ యూనివర్సిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఎక్కడ చదవాలనుకుంటే అక్కడ యూనివర్సిటీస్ కూడా చూసేయచ్చు. దాని తర్వాత ఇక్కడ కోర్సెస్ అనమాట, అలాగే అప్లికేషన్ గైడ్ అనమాట. సో ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించి
ఏం రూల్స్ అవన్నీ కూడా గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళు ఏమన్నారంటే కొన్ని FAQs ఇచ్చారు. ఇంకా ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి కన్సల్ట్ అవ్వని చెప్పేసి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు రిజిస్టర్ అని చెప్పేసి. సో సింపుల్గా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తుంది డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెట్ అని చెప్పేసి ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ వీళ్ళు ఫీజు అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక్కో దానికి ఒక ఫీజు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారంటే జనరల్ వాళ్ళకైతే మనకు 1200గా ఫీజుగా ఉంది. అలాగే OBC ఎవరైతే ఉన్నారో EWS ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంది. అలాగే SC ST థర్డ్ జెండర్ వాళ్ళకైతే 900 ఉంది. అలాగే PWD క్యాండిడేట్స్కి అయితే 800 రూపీస్కి అయితే నిర్ణయించడం జరిగింది. అలాగే ఎక్స్ట్రా అయితే ఎవరైనా రాస్తారంటే దానికి పేపర్స్కి అయితే సైడ్కి అయితే వీళ్ళు ఇంకా కొన్ని ఫీ అనేది ఇవ్వడం జరిగింది. సో అది మీ యొక్క అబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలాగ మీరు అన్ని ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. చెక్ చేసిన తర్వాత కింద వచ్చిన తర్వాత స్ట్రైట్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ జాగ్రత్త ఒకసారి ఎందుకైనా మంచిది మీరు కూడా మీ యొక్క ముందు జాగ్రత్త కోసం అయితే చదివి ఉంచుకోండి. చదివినట్టు అయిన తర్వాత కింద వస్తే మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద చెక్ చేసిన తర్వాత మనకు క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది కదా, ఆ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మనకు మళ్ళీ ఫర్దర్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు మనకు ఈ రిజిస్ట్రేషన్ ఈ యొక్క అప్లికేషన్ ఎన్ని విధాల్లో ఉంటుంది, ఎన్ని ఫేజ్లలో అంటే ఎన్ని స్టేజెస్లలో ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే 3 స్టేజెస్లలో ఉంటుంది. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, దాని తర్వాత ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. సో ఇది 3 ఫేజ్లలో ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. కొత్తగా న్యూ అయితే ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ రిజిస్టర్కి దాంట్లో లాగిన్ చేసేసి మనం చేసుకున్నట్లయితే మళ్ళీ మన యొక్క అప్లికేషన్ అనేది ఫర్దర్గా ఇచ్చేసేయచ్చు. సో మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు. సో లైక్ మీ యొక్క నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ కూడా నేషనాలిటీ ఇవన్నీ ఇస్తారు. అలాగే ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి అడ్రస్ కూడా అడుగుతుంది. అడ్రస్ కూడా ఇచ్చేయండి, ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి. అలాగే ఈమెయిల్ అడ్రస్, అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఇలా అన్నీ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఇక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ కార్డ్స్ ఇక్కడ అన్ని ఇక్కడ యాజ్ పర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అడ్రస్ సేమ్గా ఉంటే దాన్ని క్లిక్ చేస్తే మనకు అదే అడ్రస్ కాపీ అయిపోతుంది. లేదంటే మీరు మళ్ళీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మళ్ళీ తర్వాత సేమ్ మళ్ళీ ఇది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ID వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటున్నారు. అది వచ్చేసి మినిమం 8 క్యారెక్టర్స్. దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్వశ్చన్ అనే సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఏదో ఒక ఆన్సర్ ఇచ్చుకొని మీరు ఫర్దర్గా ఇక్కడ సెక్యూరిటీ పిన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సెక్యూరిటీ పిన్ మీరు ఇక్కడ పైన వేసి కిందకి వచ్చేసి మీరు ఇక్కడ జస్ట్ సబ్మిట్ అని చేసినట్లయితే కనుక మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మనకి చెప్పాము కదా 3 ఫేజ్లలో అని చెప్పేసి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇస్తారు. గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే అప్లోడింగ్ ఆఫ్ ఫొటోస్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఇస్తారు. దాని తర్వాత మీరు అది ఫర్దర్గా మీకు చెక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ వచ్చిన తర్వాత మీకు పేమెంట్ సైడ్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ ఇచ్చిన తర్వాత సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు, అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్. సో ఇదండి ఇవాల్టి CUET ఫర్ PG కోర్సెస్ అనమాట. సో ఇది మంచి అవకాశం అండి, చాలా మంచి ఫెసిలిటీస్ వస్తాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషనల్స్ కూడా మంచి ఉంటాయి ఆఫర్స్ కూడా దీంట్లో. సో మీరు ఆశిస్తారు అనుకుంటారా, మీకు ఇది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటారా? హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే చాలా మంది కూడా షేర్ చేయండి. ఎవరైతే PG కోసం వెయిట్ చేస్తున్నారో అడ్మిషన్స్ కోసం, సో వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో చివరికి నేను చెప్పేది ఏంటంటే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.